ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము మొదటి వచనము. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను. దయచేసి గమనించండి, ఇశ్రాయేలీయుల రాజ్యము ఒకటిగా ఉండేది. యునైటెడ్ కింగ్డమ్ ఒక రాజ్యంగా ఉండేది. సొలొమోను ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు 40 సంవత్సరాలు ఆ దేశానికి యుద్ధ భయమే లేకుండా పోయింది. తనకున్న మహాజ్ఞానంతో పరిపాలన చేయటం వల్ల ఏ దేశపు రాజు కూడా ఇశ్రాయేలు రాజ్యం మీదకు యుద్ధం చేయడానికి రాలా. సొలొమోను మీద యుద్ధాన్ని ప్రకటించలేకపోయారు. కారణం ఏమిటంటే సొలొమోనుకున్న జ్ఞానం కావచ్చు, తాను తయారు చేయించినటువంటి రథములు కావచ్చు, కలిగి ఉన్నటువంటి యుద్ధ ఆయుధములు కావచ్చు, వీటి ముందు ఏ రాజ్యము నిలబడలేకపోయింది. కనుక ఏ ఒక్కరు యుద్ధం చేయలే. యుద్ధ భయమే లేకుండా పోయింది, శత్రు భీతి లేకుండా పోయింది. అసలు భయము భీతి లేకుండా సొలొమోను జీవిస్తున్న రోజుల్లో ఏం చేయాలో తెలియక ఇక అమ్మాయిలు కూడా పడ్డాడు. అమ్మాయిలను మోహించి, స్త్రీలను మోహించి, ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ళని పెళ్లి చేసేసుకున్నాడు. ఫలితంగా ఒకళ్ళ ఇద్దర 700 పెళ్ళాలు, 300 ఉపపత్నులు, మొత్తం కలిపి 1000 మంది. ఒక పెళ్ళం దగ్గరికి వెళ్ళాడయ్యా అంటే మళ్ళీ ఆమె దగ్గరికి రావాలి అని అంటే 3 సంవత్సరాలు పట్టేది. ఆ విధంగా తాను పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకొని దేవునికి బహుకోపాన్ని రేపాడు. దేవుడు సొలొమోనుని గద్దించాడు. ఏమిటి నువ్వు చేస్తుంది? పెరిజీలు, అమోరీయులు, యెబూసీయులు, మోయాబీయులు వాళ్ళందరి స్త్రీలను పెళ్లి చేసుకొని అడ్డమైన పనులు చేస్తున్నావు. సొలొమోను, నువ్వు చేస్తుంది తప్పో అని దేవుడు ఖచ్చితంగా గద్దించాడు. అయినా పట్టించుకోవాలా. దేవుడే దిగొచ్చి సొలొమోనును గద్దించినా సరే సొలొమోను తన బుద్ధిని మార్చుకోవాలా. ఫలితంగా దేవుడు సొలొమోనుతో చెప్పాడు, నీ రాజ్యాన్ని నీ చేతిలో నుంచి లాగేసి నీ దగ్గర పనిచేసే దాసుడి చేతికి నీ రాజ్యాన్ని ఇస్తాను, నీ రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తున్నాను అని చెప్పి దేవుడు ఆనాడు సొలొమోను యొక్క పాపిష్టి స్థితిని బట్టి రాజ్యాన్ని 2 ముక్కలు చేసేసాడు. ఫలితంగా ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము అని 2 రాజ్యాలు ఏర్పడినాయి. ఉత్తరాన ఉన్నటువంటి రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము, దక్షిణమున ఉన్నటువంటి రాజ్యము యూదా రాజ్యము. యూదా రాజ్యాన్ని సుమారు 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని సుమారు 20 మంది పరిపాలన చేశారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుల్లో ఒక్కడు కూడా మంచోడు కాదు, అందరూ దుర్మార్గులే. యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన 20 మందిలో 8 మంది ఎంతో కొంత మంచి పరిపాలన చేసే ప్రయత్నం చేశారు. ఫలితంగా యూదా రాజ్యము ఎక్కువ కాలము మనగలిగింది. కానీ ఇశ్రాయేలు రాజ్యము పాడైపోవడం వల్ల, పతనమైపోవడం వల్ల శత్రువైనటువంటి అషూరు సామ్రాజ్యము వచ్చి ఇశ్రాయేలు రాజ్యాన్ని తగలబెట్టేసి ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. 721వ క్రీస్తు పూర్వము 721లో ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసేసి శత్రువు ఇశ్రాయేలు యొక్క రాజును పట్టుకెళ్ళిపోయారు, కొంతమంది ప్రజల్ని పట్టుకెళ్ళిపోయారు. ఆ దేశం నాశనం అయిపోయింది. కానీ యూదా రాజ్యాన్ని మాత్రం నమ్మకమైన రాజులు పరిపాలన చేశారు. వారిలో ఒకడు యెహోషాపాతు. ఎవరు? యెహోషాపాతు అనే రాజు చాలా నమ్మకంగా, యథార్థంగా, దేవుడంటే భయము భక్తి కలిగి పరిపాలన చేశాడు. ఒక సందర్భంలో శత్రువు అమాంతంగా మీదకు వచ్చినప్పుడు యెహోషాపాతుకి ఏం చేయాలో తెలియనప్పుడు శత్రువు ఉత్తరం రాశాడు, చూడు నీ రాజ్యాన్ని ఏం చేస్తాను, తునకలుగా చేసేస్తాను, నన్ను ఈ రోజు వరకు ఎవడు ఎదుర్కోలేకపోయాడు, నువ్వు ఎదుర్కోగలుగుతావా, నీ దేవుడు ఎదుర్కోగలుగుతాడు అని చెప్పి ఉత్తరం రాశాడు. యెహోషాపాతు ఆ ఉత్తరాన్ని పట్టుకొని తిన్నగా ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో పెట్టి కన్నీటితో ప్రార్థన చేశాడు. అయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావటల్లా, చేతులు కాళ్ళు ఆటల్లా,
శత్రువైనటువంటి ఈ రాజు మా మీద శాసనం చేశాడు, మమ్మలను యుద్ధంలో ఓడించేస్తానని, మా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంటానని ఇదిగో సవాలు విసురుతూ ఉత్తరం పంపించాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నిజమే, ఆ రాజు ఇప్పటి వరకు ఏ దేశం మీద ఓడిపోలా, ఏ దేశం మీదకి వెళ్ళాడో ఆ దేశం మీద గెలిచాడు. ఇప్పుడు యూదా రాజ్యం మీదకి రాబోతున్నాడు. నాయనా కాపాడు కాపాడు అని ప్రార్థన చేస్తే దేవుడు యెహోషాపాతుతో అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, వాడు ఏమీ చేయలేడు, నేను చూసుకుంటాను అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే ఆ శత్రు సైన్యము, శత్రు రాజును దేవుడు ఓడించాడు. సుమారు 175,000 మంది సైనికులను దేవుడే చంపించేశాడు. వాళ్ళు తోక ముడిచి పారిపోవాల్సి వచ్చింది. ప్రార్థన ద్వారా యెహోషాపాతు విజయాన్ని సాధించి తన దేశాన్ని కాపాడుకున్నాడు. అంత మంచి ఆత్మీయుడు. ఈ పాఠమంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అద్భుతమైన ఆత్మీయుడు యెహోషాపాతు. ప్రార్థన, రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సందేశానికి నాయన ప్రతిస్పందిస్తూ వాక్యపు వెలుగులో తమ జీవితాన్ని పరిశీలించుకొని తమలో ఉన్న పాపము అతల్య తత్వము అని గ్రహించి క్షమాపణ కోరుతున్న ప్రతి సహోదరిని, ప్రతి సహోదరుణ్ణి నాయనా కనికరించు, రక్షించు, ప్రతి పాపము నుండి విడిపించు నాయనా, విడిపించు. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నాయన మా పాపములను క్షమించాయా. నీకు ఇష్టం లేని ప్రతి విధమైన అపవిత్రతను మా నుంచి తొలగించు నాయన. మేము నీ వైపుకు తిరిగి ఈ పాదములు పట్టుకొని రక్షింపబడులాగున మహాకృప చూపించమని, తమ జీవితాలు నీకు అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.